హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. ఈరోజు మనం తిరుపతిలోని ఒక అపురూపమైన దేవాలయానికి వెళుతూ ఆ దేవాలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా అండి? పదండి. అదే జాపాలి ఆంజనేయ స్వామి వారి దేవాలయం అండి. తిరుమలలో మనం చూడవలసిన ఆలయాలలో జాపాలి ఆంజనేయ స్వామి గుడి కూడా ఒకటండి. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమలలో ఉన్న జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం ఆకాశగంగకు వెళ్లే మార్గంలో ఉంటుందండి. రోడ్డు నుండి మనం అడవి లోపల దాదాపు 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుందన్నమాట. ఆ అడవిలో కూడా మెట్లు మార్గం ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా ఉంటాయన్నమాట మెట్లు. ఈ మెట్లు సుమారు 500 వరకు ఉంటాయండి. ఈ మెట్లు మొత్తం అడవి మధ్యలోనే ఉంటాయి. ఇది దేవాలయం మాత్రమే కాదండి, ఇది ఒక మహత్యం కలిగిన స్థలం కూడా. కథల ప్రకారం రామాయణ కాలంలో శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి వనవాస సమయంలో ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారని చెప్తారు. అప్పట్లో హనుమంతుడు ఇక్కడ రాముడిని కలుసుకున్నాడని, అందుకే ఈ ప్రదేశాన్ని జాపాలి అని పిలుస్తారని పురాణాలు చెప్తున్నాయండి. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి భక్తులకు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం అండి. చుట్టూ ఉన్న సహజ సౌందర్యం, పచ్చదనం, పక్షుల చిలిపి శబ్దాలు ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని మనకు కలిగిస్తాయండి. మనం ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు అడవి మధ్యలో మెట్ల మార్గం ద్వారా వెళ్తాం కదండి. అక్కడ మనము చల్లని గాలిని ఆస్వాదిస్తూ వెళ్తామండి. కొంచెం కష్టపడ్డా ఆలయానికి చేరుకోగానే ఆ కష్టమంతా మర్చిపోతాము. అసలు మనము నడుస్తూ వెళ్తున్నామన్న ఫీలింగే రాదండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, మెట్ల మార్గం అంతా చెట్లు కప్పేసి ఉంటుంది. అసలు ఎండ అనేదే రాదండి. చల్లటి వాతావరణంలో మన నడక సాగుతుందన్నమాట. ఈ ఆలయానికి వచ్చే ప్రతి వాళ్ళు ఒక ప్రత్యేకమైన శాంతిని, ధైర్యాన్ని అనుభవిస్తారని చెప్తారు. అంతేకాదండి, చుట్టూ ఉన్న ప్రకృతి అందం మనసును ప్రశాంతంగా చేస్తుందండి. కొంతమంది భక్తులు ఇక్కడ ధ్యానం కూడా చేస్తూ ఉంటారు. ఇంకో విషయం చెప్పమంటారా? ఆలయం దగ్గర మొబైల్ నెట్వర్క్ లేదండి. అంటే మీరు ప్రకృతిలో పూర్తిగా లీనమే ఉండవచ్చు అనమాట. ఏ ఫోన్ కాల్స్ రావండి. ఇంతటి అపూర్వమైన ప్రదేశానికి మీరు ఇప్పటివరకు వెళ్ళకపోతే మీరు ఈసారి తిరుమల యాత్రలో తప్పకుండా జాపాలికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇది కేవలం యాత్ర కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అన్వేషణ కూడా అండి. జాపాలి హనుమంతుడి ఆలయం చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది దేవాలయం పేరు జాపాలి అనే మహర్షి పేరుని ఆధారంగా ఏర్పడిందండి. జాపాలి మహర్షి తిరుమల అడవుల్లో తీవ్రమైన తపస్సు చేశారు. ఆయన తపస్సుకు తృప్తి చెందిన ఆంజనేయుడు స్వయంగా దర్శనమిచ్చాడట. అదే స్థలంలో ఆయన్ను కొలుస్తూ దేవాలయం నిర్మించబడింది. ఇంకొక విశ్వాసం ప్రకారం రామాయణ కాలంలో శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు తిరుమల అడవుల్లో విశ్రాంతి తీసుకునే సమయంలో హనుమంతుడు తన స్వామిని అంటే శ్రీరాముని ఇక్కడే కలిశాడని చెప్తారు. అంతేకాదండి, ఈ క్షేత్రంలోనే ఆయన భక్తితో తపస్సు చేశాడని చెప్తారు. ఈ పవిత్ర జాపాలి క్షేత్రం వెనుక ఒక గొప్ప చరిత్ర ఉందండి. ఇది కేవలం ఆలయం కాదు, ఇది మన హనుమంతుడి యొక్క భక్తికి, శక్తికి నిలువెత్తు సాక్ష్యం అన్నమాట. వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం 7 కొండల్లో ఒక కొండ హనుమంతుని మాతృమూర్తి పేరు మీద అంజనాద్రిగా వర్ధిల్లుతుంది. అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జాపాలి తీర్థం ఉన్న ప్రదేశం. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకి వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం ఉన్నట్టు కథనం కదండి. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి స్నానం చేసిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చాయి. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటి ఉంటాయి. అంటే ఆలయం ముందు ఒకటి, ఆలయం వెనుక ఒకటి ఉంటాయి. రామాయణంలోని అయోధ్యకాండంలో జాపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూటగట్టుకుంటాడనమాట. ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జాపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానం ఆచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయండి. అంతేకాదండి, ఈ రామకుండంలోని నీటికి కొన్ని శక్తులున్నాయని, ఈ కుండంలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారండి. ఆంజనేయ స్వామి జన్మస్థానం ఏంటి అన్న చర్చ ఎంత జరిగిందో మనందరికీ తెలిసింది కదండి. టీటీడీ ఆ విషయాన్ని ప్రకటించడానికన్నా ముందే తిరుమలతో ఆంజనేయ స్వామికి ఎంతో అనుబంధం కలిగిందన్న ఆధారాలు ఎన్నో ఉన్నాయండి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉండే వేడి ఆంజనేయ స్వామి, ఆలయానికి దగ్గరలో ఉండే జాపాలి తీర్థం, ఆంజనేయ స్వామి
మనోడే అని చెప్పకనే చెప్పాయి కదండి. ఈ రెండు ప్రదేశాలు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి కదండి. ఆంజనేయుడు జన్మస్థలం మనదే అని, అంటే తిరుమలగిరుల్లోనే హనుమాన్ జన్మించాడని, ఆంజనేయ స్వామి మనోడే అని ఆధారాలతో సహా నిరూపించింది కదండి టీటీడీ. ఇకపై జాపాలి తీర్థాన్నే హనుమంతుడి జన్మస్థలంగా పరిగణించనున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదండి. హనుమాన్ జన్మస్థలం గురించి తెలిసాక మరోసారి అక్కడికి వెళ్ళాలన్న ఉత్సాహం మనందరికీ ఉంటుంది కదండి. ఇప్పుడు వరకు చూసొచ్చే ఉంటాము, కానీ హనుమంతుడు ఇక్కడే పుట్టాడు అనే భావన మనలో ఉంటుంది కదండి. మళ్ళీ వెళ్ళి చూడాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన 7 కొండలే అసలైన మారుతి జన్మస్థలం అని మొదటి నుండి చెప్తూ వస్తున్న టీటీడీ ఇప్పుడు దాన్ని నిరూపించింది కూడా. తిరుమలలో హనుమంతుడికి సంబంధించి ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉందండి. అదేంటంటేనండి, తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడవీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది కదండి. 2 చేతులు అంజలి ఘటించి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ మారుతి నిలబడి ఉంటాడు. త్రేతాయుగంలో రామచంద్రుడికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కనులారా స్వామివారిని వీక్షిస్తూ స్వామివారికి సేవ చేస్తున్నాడు అన్న విధంగా అక్కడ ఉంటాడనమాట. భగవంతునికి భక్తుడికి ఎప్పుడూ ఓ తేడా ఉండదు, ఒక మెట్టు పైనే ఉంటాడు అన్న మాటకు నిదర్శనంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికన్నా కొంచెం ఎత్తులోనే హనుమంతుని ఆలయం ఉంటుందండి. ఇక త్రేతాయుగంలో బాలహనుమ ఒంటెని వెతుకుతూ అంజనాద్రి పర్వతాన్ని వీడేంత పని చేశాడంట. అందుకోసమే ఆ అంజనాదేవి ఆంజనేయుని కాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేసిందట. కలియుగం ప్రారంభం నుంచి వరాహస్వామి శ్రీవారికి నైవేద్యం సమర్పణ తర్వాత బేడి ఆంజనేయ స్వామికి కూడా నైవేద్యం సమర్పణ జరుగుతుందని స్థల పురాణం చెప్తుందండి. ఇలా మనం మాట్లాడుకుంటూ అడవి మార్గాన నడుచుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుస్తూ ఉంటే మనం గుడికొచ్చిన విషయం కూడా మర్చిపోయాం కదండి. గుడికి రాగానే ముందు మనకి గుడి ముందు ఇలాగా పూజకి సంబంధించిన వస్తువులన్నీ అమ్ముతా ఉంటారండి. ఆంజనేయ స్వామికి తమలపాకులు మాలలంటే చాలా ఇష్టం కదా, అవి అక్కడే అమ్ముతూ ఉంటారనమాట. వచ్చిన భక్తులు ముందు ఇక్కడ, అంటే ఆలయానికి ఎదురుగుండా ఇలా దీపారాధన చేసుకొని ఆలయం చుట్టూతా ప్రదక్షిణ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటారండి. మనం ఇప్పుడు ఆలయం చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్నామండి. ప్రదక్షిణ చేసి ఆలయంలోకి వెళ్దాము. ఈ ఆలయం చాలా చిన్నదైనా అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా శక్తివంతమైనదండి. ఆయన ముఖంలో కోపం, రక్షణ అనే 2 భావాలు ఉంటాయంటండి. ఇక్కడ గర్భాలయంలో వెలిసిన స్వామి సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటారండి. స్వామి శిరస్సు పైభాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులు కొలువై ఉంటాయండి. ఈ తీర్థంలో సహాయం చేస్తే పుణ్యం కలుగుతుందని కూడా భక్తులు నమ్ముతారండి. ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయం లోపలికి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాము పదండి. ఆంజనేయ స్వామికి ఎదురుకుండా ఎల్లప్పుడూ అఖండ దీపం వెలుగుతూ ఉంటుందండి. ఆ అఖండ దీపంలో ఆవు నెయ్యిని మనం సమర్పిస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోయి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆంజనేయ స్వామి విగ్రహం అండి. అయితే మనం వీడియో తీయకూడదు కదండి, అందుకని ఫోటో ఉంటే ఫోటో పెట్టానన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదే అఖండ దీపం అండి. ఇంతటి అపూర్వమైన ప్రదేశానికి మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా జాపాలికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఈ జాపాలి ఆంజనేయ స్వామి మనకు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మళ్ళొకసారి ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం కావాలని కూడా కోరుకుంటున్నానండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.